వెంసూరి మండలంలోని మనం ఆ రోజు హాఫ్ టైం మొక్కల సైంటిస్టులతో మనం ఒకరోజు తిరగటం జరిగిందని చెప్పాను. ఇది పార్ట్ 2లో మనం ఇప్పుడు వీళ్ళు శాంపుల్ సెకండ్ శాంపుల్, ఫస్ట్ శాంపుల్ మీకు చూపెట్టాను. ఇది సెకండ్ వీడియోలో మీకు వాళ్ళు శాంపుల్ ఇంకో రకంగా తీశారు. 3 రకాలు తీశానని చెప్పాను. ఇది సెకండ్లో మనం ఈ వీడియో చూస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చేసి కాయ, దానికి కాసిన ఆ గింజ కాయలు ఏదైతే ఉన్నాయో ఆ కాయ లోపల ఏ గింజలు ఉన్నాయా లేవా, దాంట్లో ఒక్కొక్క వెరైటీకి లోపల గింజ ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారన్నమాట. ఇది ఏ ఏ అంటే ఏ మొక్క అంటే మనము విత్తనము ఏ విత్తనం 2-3 రకాల విత్తనాలు ఉన్నాయని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇది ఏ జాతికి సంబంధించింది అనేది వాళ్ళు దీని ద్వారా వాళ్ళు కొంత ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ గింజ లోపల కొన్నిటికి వాళ్ళు చెప్పింది ఏంటంటే కొన్నిటికి లోపల గింజ ఉంటుంది, కొన్నిటికి గింజ పెద్దగా ఉండదు. ఇది దాన్ని బట్టి మేము వెరైటీస్ డిసైడ్ చేస్తాం, పలానా వెరైటీ అని డిసైడ్ చేస్తాము. కాబట్టి దీంట్లో ఒక్కొక్క చెట్టుకి ఏంటంటే వాళ్ళు చెప్పింది దాంట్లో ఒక చెట్టు గెలల్నే ఒక సైడు గెల తీస్తే ఒక రకంగా ఉంది, ఇంకొక సైడు గెలలో గింజ కట్ చేస్తే లోపల గింజ ఇంకొక రకంగా ఉంది. ఇది 2 రకాల గింజలు దీంట్లో మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఒక చెట్లో అలా కనిపించదు. దాదాపుగా అయితే ఒక చెట్లో మనం ఏ గెల నుంచి కాయ తీసి కట్ చేసినా లోపల గింజ అదే రకంగా ఉండాలి. కానీ ఇక్కడ రకాలుగా 2 కూడా కనిపిస్తూ ఉన్నాయి అనేది వాళ్ళ డౌట్ అయితే వ్యక్తం చేశారు. అంటే మామూలుగా ఇది కాదని కాదు, వాళ్ళ డౌట్ అయితే వ్యక్తం చేశారు. దీంట్లో ఇలా కనిపిస్తూ ఉన్నాయి అనేది చెప్పడం జరిగింది. ప్రతి చెట్టు నుంచి కూడా అంటే మనం ఏదైతే డౌట్ ఉందో మనకు ఆ చెట్టు గెలలు అంటే సరిగా రావట్లేదు, ఎండిపోవటమా, లేకపోతే సైజు రాకపోవటమా, లేకపోతే రకరకాల మొక్కల్ని వీళ్ళు రైతులు అయితే ఐడెంటిఫై చేసి వాటిని చూపెట్టడం జరిగిందనమాట సైంటిస్టులకి. అయితే ఆ చెట్టు నుండి వాళ్ళు ఏం చేశారంటే ప్రతి చెట్టు నుండి ఒక గింజ ఒక కాయ తీసుకొని దాన్ని కట్ చేసి చూడటం జరిగింది. అవి కూడా కొన్ని శాంపుల్స్గా వాళ్ళు తీసుకుపోవటం జరిగింది టెస్టింగ్కి. ప్రతి చెట్టు నుంచి అయితే వాళ్ళు ప్రతి గెల నుంచి అయితే ఒక 2-3 శాంపుల్స్ అయితే తీసుకోవటం జరిగిందనమాట. ప్రతి చెట్టు నుంచి కూడా అంటే మనం డౌట్ ఏదైతే మనకి ఈ చెట్టు గెలలు రావట్లేదు, కొన్ని చెట్లు 2 గెలలు వస్తున్నాయి, కొన్ని చెట్లు అసలు గెలలు రావట్లేదు, కొన్ని చెట్లు గెలలు చెండిపోతూ ఉన్నాయి, కొన్ని గెలలు దాంట్లో ఇరక్కపోయి ఉంటున్నాయి, మట్ట లోపల నుంచి బయటికి రాకోకుండా, ఇట్లా రకరకాలుగా ఉంటాయి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ హాఫ్ టైపు ఫామ్ ఆయిల్లో మనకి ఈ రకరకాలుగా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. దాన్ని మొత్తం కూడా వాళ్ళు ప్రతి చెట్టు నుంచి కూడా అంటే ఎన్ని గెలలు ఉంటే దాంట్లో 2-3 ఎన్ని గెలలు ఉంటాయని ఇరక్కపోయినాయి, ఎండిపోయిన గెలలు కూడా వాళ్ళు కట్ చేసి చూడటం జరిగింది. ఎందుకు ఎండిపోయినవి, దీంట్లో మరి ఏమన్నా ఫాల్ట్ ఉందా, తర్వాత ఇంకా దానికి ఏదైనా జబ్బు ఉంది ఎండిపోయినాయా, ఇట్లా దాదాపు వాళ్ళు చాలా కోణాల్లో అన్ని కోణాల్లో వాళ్ళు దాన్ని అయితే అబ్జర్వేషన్ చేయటం కోసం ప్రతి చెట్టు నుంచి ప్రతి గెల నుంచి కూడా వాళ్ళు ఇదైతే ఐడెంటిఫై చేయటం కోసం చూడటం జరిగిందనమాట. అంటే దాంట్లో మనం ఒక పండిన గెలను కూడా మామూలుగా ఏదన్నా సైజు రాకుండా పక్వానికి వస్తాయి. దాంట్లో కొన్ని ఏమైతాయంటే కొన్ని పండ్లు పండుతాయి, కొన్ని పండ్లు పచ్చిగా ఉంటాయి. ఇలా రకరకాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి క్యారెక్టర్స్. అవి కూడా వాళ్ళు దాంట్లో వాళ్ళు కొంచెం పైన కట్ చేసినప్పుడు దాంట్లో ఆయిల్ శాతం ఎంత ఉంది, అసలు ఆయిల్ ఏమన్నా వెళ్తుందా, మన మామూలుగా పండిన కాయని కొంచెం ఇట్లా ఒత్తితే మనకి ఆయిల్ లెక్క బయటకు వస్తుంది, అలాంటి ఏమన్నా ఉందా ఆయిల్ మామూలుగా, లేకపోతే ఇంకే వేరే రకంగా వస్తుందా అనేది వాళ్ళు అన్ని శాంపుల్స్ అయితే సేకరించడం జరిగింది. ఇది 2వ రకంగా వాళ్ళు తీసిన శాంపుల్. ఒకటి చెట్టు అబ్జర్వేషన్ మీకు ఫస్ట్ వీడియోలో చూపెట్టాను. ఈ సెకండ్ వీడియోలో మీకు ఇదంతే కాయల ద్వారా. ఇంకో థర్డ్ వీడియోలో కూడా మనము వాళ్ళు ఇంకేం శాంపుల్ తీశారు అనేది కూడా మీకు థర్డ్ వీడియోలో చూపెడతాను. ఈ సెకండ్ వీడియోలో మాత్రం ఇది మొత్తం కాయలు, ఓన్లీ మొత్తం కాయలు వాళ్ళు చూసి దాని పోలికలు, దాని కథ, దాని ఆయిల్, దాని గింజ, ఇవన్నీ రకరకాలుగా అంటే వాళ్ళు చూడాల్సిన పద్ధతి ద్వారా వాళ్ళు మన సైంటిస్టులు అయితే చూడటం జరిగిందనమాట. ఎందుకంటే వాళ్ళు మోస్ట్ సీనియర్ సైంటిస్టులు వాళ్ళిద్దరు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు అనేక రాష్ట్రాల్లో అనేక
వాటిలో వాళ్ళు పరిశోధన చేసిన సైంటిస్టులు కాబట్టి మ్యాక్సిమం 99% మనకైతే దాని ఖచ్చితమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్ ఇస్తారన్నది చూడాలి మనం. ఇంకా వాళ్ళకి ఒక 1 మంత్ 2 మంత్ టైం పడుతుంది. కొన్నేమో ఇక్కడ టెస్టింగ్ చేస్తామన్నారు, కొన్నేమో వాళ్ళు కూడా ఇంకా వేరే దగ్గర ల్యాబ్స్లో కూడా వాళ్ళు టెస్టులు చేపిస్తామని అయితే మనకు చెప్పడం జరిగిందనమాట. వాళ్ళు అనేక రకాలుగా ఈ టెస్టింగ్లు వచ్చిన తర్వాత అదంతా వాళ్ళు చూసిన తర్వాత ఒక కంక్లూజన్కు వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే ఈ రైతులకు రిపోర్ట్ ఇచ్చి ఇవి ఈ రకం ఈ మొక్కలో దీనికి ఈ లోపం ఉంది అని చెప్పే అవకాశం ఉంటుంది. దానికి ఇంకా మనం కొంత టైం అయితే వేచి చూడాల్సి ఉంటుంది అనమాట. ఇంకా మనకు కొంత టైం పడుతుంది. చూద్దాం మనకి ఇంకా ఏమి వస్తాయి అనేది చూద్దాము. దాదాపుగా నాకు తెలిసి అయితే చాలామంది రైతుల్లో ఇప్పుడు ముందుకు వస్తూ ఉన్నారు. చాలామంది రైతుల్లో ఉన్నాయని ముందుకు వస్తూ ఉన్నారు. ఇంత ముందు కనుక దీని గురించి పెద్ద అవేర్నెస్ లేదు, ఇది పెద్ద ఎవరికి పట్టించుకోలేదనమాట. ఇప్పుడు మాత్రం అందరూ ముందుకు వచ్చారు కాబట్టి దాదాపుగా అయితే ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంది.